ఇక్కడ ఎక్కడా కూడా ఈ ప్రశ్నలన్నింటిలో కూడా కేటీఆర్ను కారణం చేస్తూ అడిగినటువంటి ప్రశ్నలే తప్పించి మరి వీళ్ళు తప్పు చేసిరా అని అడిగినట్టుగా లేనే లేవు. సో దయచేసి కొంచెం వైఖరి కూడా మార్చుకుంటే బాగుంటుంది ఏసీబీ కూడా. ఎందుకు అని అంటే మీకు మీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే నాయకులను జైల్లో పెట్టాలి, వివిధ రకాలుగా ఏదో ఒత్తిడి ఉండవచ్చు కాకపోతే ప్రజాస్వామ్యాన్ని లోటు చేయకండి, ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేయకండి, ఇబ్బంది పెట్టకండి ప్రజాస్వామ్యాన్ని, దయచేసి ఇది గమనించాల్సినటువంటి అంశం. రేవంత్ ఫార్ములా ఏమిటో, ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా అసలు అవినీతి జరగనప్పుడు కేసీ ఎక్కడ ఉంది అని కేటీఆర్ ఎదురు ప్రశ్న ఇస్తుండు. ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తుందో కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన కూడా వినిపిస్తున్నారు. దీంతో అసలు ఇందులో కేసుందా, ఉంటే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. గతంలో ఓటుకు నోటు కేసులో కేటీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇబ్బందుల పాలు చేసింది. ఏం రాస్తాడు అసలు, చిలక పలక కొత్త పలుకు ఏమంట, గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇబ్బంది పాలు చేయించింది అంట, ఇబ్బంది పాలు చేసిందట. ఇబ్బంది పాలు చేయడం ఏంది అసలు, అంత డాండర్డ్గా రేవంత్ రెడ్డి గారు అయితే కనపడ్డారు. సరే, దాని తప్పప్పులు అన్నది కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇబ్బంది పాలు చేసిరని డిక్లేర్ చేసేస్తుండు ఎవరు, చిలకపల్లకు రాధాకృష్ణ. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం వచ్చినందున ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది. ఇదైతే వాస్తవమే. ఇలాంటి కేసుల్లో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ కోరే అవకాశం లేకుండా శుక్రవారం నాడు అరెస్టు చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ను అరెస్టు చేస్తారని భావించారు. సెలవులు ముగిశాయి, కేటీఆర్ ఈడీ విచారణకు కూడా వెళ్ళివచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్టు చేయవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి రాధాకృష్ణ ఇంటెన్షనల్గా రాసినటువంటి చిలక పలుకు వార్త అయితే చూస్తాను. సో ఓకే, తప్పు ఉంటే ఎవరు అతిథులు కాదండి చట్టానికి. ఖచ్చితంగా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇంకెవరైనా కానీ తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే. ఈవెన్ రాధాకృష్ణ కానీ, క్రాంతి కానీ, ఇంకెవరైనా కానీ. అట్లానే అరెస్ట్ చేసినంత మాత్రాన వీళ్ళందరూ కూడా దొంగలా అనంటే కాదు. మళ్ళా కోర్టు ఎప్పుడైతే విధిస్తుందో, శిక్ష విధిస్తుందో, వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు కోర్టు చెప్పిందే ఫైనల్గా. అట్లా కూడా కొంతమందికి ఏమీ తెలియని అభాగ్యులు కూడా శిక్షలు పడ్డారు. అట్లని అందరితోటి పోల్చుకోలేము, రైట్. మొన్న భార్గవ్ అనేట ఆయన ఉండే కదా, పటాసేనా ఫన్ పటాక భార్గవ్, ఒక ఆయన 20 ఏళ్ళు ఉన్నది 20 ఏళ్ళు పడ్డట్టుంది ఆ పిల్లగాడికి. సో అట్లా జరుగుతుంది. గతంలో తను ఒక మహిళను, ఒక చిన్నపిల్లను లైంగిక వేధింపులు చేసిండు, దానికి కారణంగా ఆయన రిమాండ్ పోయిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఆ కోర్టు కేసు ట్రయల్ అయ్యి జైలుకు పంపించేసి శిక్ష పడ్డది 20 ఏళ్ళు. అట్లుంటుంది అన్నట్టు. సో శిక్ష పడ్డప్పుడు అది ఖరారు అన్నట్టుగా